అనకాపల్లి జిల్లా అనకాపల్లి కేంద్రంలో సాంస్కృతిక కార్యక్రమాల నిలయంగా రావు గోపాలరావు గారి పేరు మీద ఒక కళా కేంద్రాన్ని ఆ రోజు నాన్నగారు దాడి వీరభద్ర ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2000వ సంవత్సరంలో ఈ ప్రాంగణాన్ని పాత బస్టాండ్గా ఉండేటువంటి ఈ ప్రాంతాన్ని దీన్ని ప్రత్యేకంగా డిజైన్ చేసి అన్ని రకాల అంటే నాటకాలు కానివ్వండి, నాటికలు కానివ్వండి, ఇవాళ సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, పెద్ద పెద్ద సినిమా ఆర్కెస్ట్రాలు కానివ్వండి, ఏదైనా సరే ఈ అనకాపల్లి రావుగోపాలరావు కళా కేంద్రంలో నిర్వహించుకునేటువంటి వీలుగా ఆ సామర్థ్యాన్ని కలిగినటువంటి కళా కేంద్రాన్ని రూపొందించుకోవడం జరిగింది. అయితే 25 సంవత్సరాలు దాటిన దరిమిలా దీనికి అనేక రిపేర్స్, రెనోవేషన్ అవసరమై దీని పునరుద్ధరణ పనుల నిమిత్తం కూడా ప్రత్యేకంగా మరి ఆనాడు విఎంఆర్డిఏ చైర్మన్ అలాగే కమిషనర్ గారిని మనం కొంత నిధులను కేటాయించమని కోరగా దాని నిమిత్తం కూడా 3 కోట్ల రూపాయల నిధుల్ని ప్రత్యేకంగా ఈ కళా కేంద్రం పునరుద్ధరణ పనులకి మరియు పునర్నిర్మాణ పనులకు కూడా కేటాయించడం జరిగింది. దానిలో భాగంగానే మన కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ పనులన్నీ కూడా వేగవంతం చేసి ఈ పనులన్నింటినీ కూడా ఇవాళ పూర్తి చేసేటువంటి పరిస్థితి ఇవాళ వచ్చింది. అంటే దీన్ని మళ్ళీ ప్రజలకి ఇవాళ మళ్ళీ దీన్ని అందించే విధంగా, అంటే ఇందులో పెళ్లిళ్ళు కూడా చేసుకునేటువంటి అవకాశం, ఇంకోటి అదనంగా మినీ ఫంక్షన్ హాల్, దీని గ్యాలరీ కింద ఇంత పెద్ద గ్యాలరీని ఏర్పాటు చేసినప్పుడు ఊరికే గ్యాలరీ అంతా కూడా ఫిల్లింగ్ చేసి వేస్ట్ చేయకుండా ఈ గ్యాలరీ కింద కూడా ఒక ఫంక్షన్ హాల్ పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఆనాడు ఫంక్షన్ హాల్ పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు దాన్ని ఎయిర్ కండిషన్ చేసి ఇవాళ దాన్ని కూడా ఒక మినీ ఫంక్షన్ హాల్, అంటే ఒక 700-800 మంది ఫంక్షన్ చేసుకునేటట్టయితే ఎయిర్ కండిషన్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేసి 800 మంది కూడా అందులో ఫంక్షన్ చేసుకునేటువంటి ఏర్పాటు. దాని బయట కూడా డైనింగ్ హాల్ ప్రాంగణం కూడా ఓపెన్ ఎయిర్ లో కూడా డైనింగ్ హాల్ ప్రాంగణం, అట్లాగే ఇదివరకు కూడా మనం చేసేవాళ్ళం ఓపెన్ ఎయిర్ లో కూడా చిన్న ఫంక్షన్స్ ఏమైనా ఉంటే అవి కూడా చేసుకునేటువంటి ఏర్పాటు. అదనంగా ఏంటంటే రెవెన్యూ జనరేషన్ కోసం, అంటే రావుగోపాల కళా కేంద్రం ఇచ్చాం అంటే ఎప్పుడో పెళ్లిళ్ళు అవుతున్నప్పుడు లేకపోతే నాటకాలు అవుతున్నప్పుడే డబ్బులు వచ్చే పరిస్థితి ఉండేది, దానివల్ల నష్టాలు వచ్చేది. అందువల్ల షాపులు ఇవాళ మెయిన్ రోడ్ వారుగా ఉంది కాబట్టి మెయిన్ రోడ్ వారనే షాపులను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఆ షాపుల నిర్మాణం ద్వారా ఆ షాపుల ఆక్షన్ వేసి దాని ద్వారా వచ్చేటువంటి రెంట్ ద్వారా ఈ కళా కేంద్రాన్ని మెయింటైన్ చేయడానికి అన్నట్టుగా కూడా నూతనంగా ఆ షాపులను కూడా కట్టడం జరిగింది. దాంతో అదనంగా ఇక్కడ వచ్చేటువంటి జరిగేటువంటి కార్యక్రమాలకి గెస్ట్లు ఎవరైనా వచ్చినట్లయితే, అట్లాగే వీళ్ళ పెళ్లి అయినప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అందరికి విడిది గృహాలు కూడా ఏర్పాటు ఉంటే బాగుంటది అనేటువంటి ప్రజల ఇవాళ వాళ్ళ తాలూకా అడ్వైస్ తీసుకొని వెనకాతలు కూడా ఒక రూమ్స్ ని ఒక ప్రత్యేక గెస్ట్ హౌస్ లాగా తయారు చేసి ఆ ప్రత్యేకమైనటువంటి భవనాన్ని కూడా అక్కడ నిర్మించడం, దీంతో సంబంధం లేకుండా వెనకాతల. సో అక్కడ మళ్ళీ ప్రత్యేకంగా వచ్చినటువంటి వాళ్ళందరికి గెస్ట్ అందరికి కూడా గెస్ట్ హౌస్ రూపంలో కూడా దాని నిర్మాణం జరిగింది. అది కూడా పూర్తి హంగులతో ఇవాళ ఒక హోటల్ స్థాయిలో, అంటే ఒక స్టార్ హోటల్ ఏ విధంగా అయితే రూములు ఉంటాయో ఆ విధమైన రూములను కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా మళ్ళీ ఈ రావుగోపాల కళా కేంద్రం పూర్వ వైభవం వచ్చేలాగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ ఒక నామినల్ ఫీజు కట్టి ఇవాళ స్కూళ్ళు, కాలేజీలు అనేక ఫంక్షన్లు ఇక్కడ చేసుకునేటువంటి వారు ఇప్పుడు ఆ సౌకర్యం సుమారు 5 సంవత్సరాల నుంచి ఇది మూతపడి ఉంది. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినాక దీన్ని పూర్తి స్థాయిలో దీన్ని ఇప్పుడు కూడా ఎలివేషన్కే సుమారుగా 1 కోటి రూపాయల వరకు ఖర్చు పెట్టడం జరిగింది. అంటే అంత ఆధునీకరణ చేయడం జరిగింది. అలాగే సౌండ్ సిస్టమ్స్ కూడా ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ఇవాళ అకౌస్టిక్స్ కూడా అంటే పూర్తి స్థాయిలో ఇవాళ ఏ డైలాగ్ అంటే నాటకంలో కానీ నాటికల్లో కానీ వచ్చే డైలాగ్స్ కూడా ఇక్కడ ఆడియన్స్ కి పూర్తి స్థాయిలో వినిపించే విధంగా కూడా అకౌస్టిక్స్ కూడా ఒక ప్రత్యేక ఇంజనీర్ తీసుకొచ్చి డిజైన్ చేపిస్తా ఉన్నాం. ఇంకా అది కూడా త్వరలో పూర్తి చేయడం జరుగుతుంది. ఏదేమైనా ఇది పూర్తి స్థాయిలో రావుగోపాల కళాకేంద్రం సుమారు 3 కోట్ల రూపాయలు పైబడి నిధులతో ఇవాళ దీన్ని పునరుద్ధరణ చేసి ఇవాళ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. దీన్ని ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. మరి విఎంఆర్డిఏ చైర్మన్ మన ప్రణవ్ గోపాల్ గారు కానీ, అట్లాగే విఎంఆర్డిఏ కమిషనర్ తేజ్ భరత్ గారు కానీ వాళ్ళ సంపూర్ణ సహకారాన్ని దీన్ని అందించడం జరిగింది. మొన్న ఒక 3 నెలల క్రితం తేజ్ భరత్ గారు వచ్చిన తర్వాత కూడా ఆయన కలిసిన వెంటనే పనులన్నీ కూడా వేగవంతం చేసి ఆయన నిధులను కూడా వెంటనే విడుదల చేయడం జరిగింది. వారికి కూడా వారిద్దరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లాగే ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం కూడా ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే, ఎంపీ, అలాగే
మన విఎంఆర్డీఏ చైర్మన్ అలాగే కమిషనర్ గారు వీళ్ళందరి సమక్షంలో ఇది పెద్ద ఎత్తున ఈ ప్రారంభోత్సవం చేసి ప్రజలకి ఈవేళ యథావిధిగా ఈ రావుగోపాల కళా కేంద్రాన్ని అందివ్వడం జరుగుతుంది. ఈ రావుగోపాల కళా కేంద్రాన్ని మళ్ళీ పూర్వ వైభవంతో సకల హంగులతో పూర్తి వైభవంగా దీన్ని యథావిధిగా ప్రజలకి అందుబాటులోకి తీసుకురాబోతా ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను.